ఈరోజు నాకు కొంచెం పని ఉండిందని చెప్పి బయటకొచ్చాను. మా మెయిల్స్ చెక్ చేసుకుందాము. ఇంకా మా లీజింగ్ ఆఫీస్‌లో కూడా కొంచెం పని ఉందని చెప్పి వచ్చాననమాట. ఆల్మోస్ట్ 4:00 అయింది ఈవినింగ్. బయటికి ఇలా రాంగానే ఒక హీట్ వేవ్ కొట్టినట్టు నా మొహం మీద ఇంత వేడి గాలి తగిలింది. చాలా అంటే చాలా ఎండగా ఉంటుంది. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇంత ఎండగా ఉంటుందని బయట. మాకు వర్షాలు, ఎండ కాంబినేషన్‌లో ఎప్పుడు ఇలానే ఉంటుందనమాట క్లైమేట్ ఇక్కడ. కానీ నడుస్తూ ఉంటే మాత్రం నాకు అస్సలు అవ్వలేదు. హైదరాబాద్ అమ్మాయిని. అక్కడైతే 40+ టెంపరేచర్స్ ఉండేవి. అయినా కూడా బయటకి వెళ్ళిపోయేవాళ్ళం. కానీ ఇక్కడ 30+ ఉన్నా కూడా నా వల్ల అవ్వలేదనమాట. ఎందుకు అని చూస్తే ఇది సౌత్ ఆఫ్ యూఎస్ఏ కదా మాది. సో ఇక్కడ హ్యూమిడిటీ కొంచెం ఎక్కువగా ఉంటుంది. పైగా ఇక్కడ యూవీ కూడా చాలా హైగా ఉంటుందని చెప్పి విన్నాను అనమాట. సో సన్ స్క్రీన్ అలాంటివి రాసుకోకుండా వెళ్తే మాత్రం స్కిన్ బ్యారియర్ పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నేను మెయిల్స్ తీసుకోవడానికి డిన్నర్ తర్వాత వాకింగ్ లాగా వచ్చేవాళ్ళం. కానీ ఈరోజు ఎందుకో త్వరగా వచ్చాను. ఇలా మాకు చాలా బ్యానర్స్, అడ్వర్టైజ్మెంట్సే పంపిస్తారన్నమాట మెయిల్లో. సో అవన్నీ నేను ఫిల్టర్ అవుట్ చేసి కావాల్సినవి ఇంటికి తీసుకెళ్తున్నాను అనమాట. నా లీజింగ్ ఆఫీస్లో కూడా పని అయిపోయింది. నాకు కొంచెం పని ఉండింది, మేనేజర్తో కొంచెం మాట్లాడాల్సి ఉంటుంది. అది కూడా ఫినిష్ చేసుకొని ఇంక ఇంటికి ఇలా వస్తున్నాను. ఇంటికి వచ్చి రాగానే మాత్రం నాకు ఎంత హాయిగా ఉంటుందో అసలు. మేబీ ఏసీకి కూడా అలవాటు అయిపోయినట్టుంది నా బాడీ. బహుశా అందుకే ఏమో బయటకు వెళ్తే నా వల్ల కాలేదు. ఇంక వచ్చి రాగానే ఇలా మంచిగా ఐస్ వేసుకొని కోకోనట్ వాటర్ తాగుతున్నాను. ఐ డోంట్ నో ఐస్ వేసుకొని తాగొచ్చలేదు, మీరు చెప్పండి కమెంట్స్లో. ఫుల్ డిహైడ్రేట్ అయిపోయిన ఫీలింగ్ వచ్చింది. తాగిన వెంటనే నా ప్రాణం అలా లేచి వచ్చింది.